హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చి నాటుకోడి రొయ్యల కాంబినేషన్తో పలావ్. చూసారా, చూస్తే ఎంత ఎమ్మీగా ఉందో, టేస్ట్ కూడా అదిరిపోతుంది. దీన్ని పర్ఫెక్ట్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా నాటుకోడిని కడిగి శుభ్రం చేసుకుని ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ అలానే రొయ్యలను కూడా కడిగి శుభ్రం చేసుకోవాలి. వీటిని రెండింటిని సపరేట్గా ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి ఒక 80% వరకు కుక్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత 3 గ్లాసుల రైస్ని కడిగి శుభ్రం చేసుకుని వాటర్ పోసుకుని ఒక 1 అవర్ అయినా సరే వీటిని నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ గిన్నె పెట్టుకుని దాంట్లోని మసాలా గురించి లవంగాలు, దాల్చిన చెక్క అండ్ అలానే స్టార్ పువ్వు అంటారు కదండి, అది అన్నీ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి, లేకపోతే మసాలా అనేది మాడిపోతుంది. నాకు 3 గ్లాసులు రైస్కి ఈ మసాలా అనేది పట్టిందండి. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని సపరేట్గా తీసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోని ఆయిల్ వేసుకుని, నేను ఆయిల్ అనేది కొంచెం తక్కువ వేస్తున్నానండి, మీరు కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత షాజీరా అండ్ అలానే బిర్యానీ ఆకు వేసుకుని వేపించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు దీంట్లోనే కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. పుదీనా ఆకులు వేస్తే ఫ్లేవరు, టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాని మరీ ఎక్కువ కూడా వేయకూడదు, లైట్గా ఫ్లేవర్ గురించి మాత్రమే ఈ పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. దీంట్లోనే సన్నగా చీలికల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 పాయల్ని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని దీంట్లోనే పచ్చిమిరపకాయలు చీలికల కింద కట్ చేసుకున్నవి వేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మరి ఎక్కువ బ్రౌనిష్గా రావసరం లేదండి, ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. దీంట్లోనే ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని మరొకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోని పచ్చివాసన పోయేదాకా ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను వేసుకోవాలి. ఇది నేను కడిగి శుభ్రం చేసుకుని ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ అన్నీ వేసుకుని బాగా ఒక 70 to 80% కుక్ అయ్యే వరకు ఉడికించుకున్నానండి. ఈ చికెన్లో అనేది వాటర్ అంతా ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఈ చికెన్ని కుక్ చేసుకుని రెడీ పెట్టుకున్నాను. ఇవి నాటుకోడి ముక్కలు కొంచెం వేగినాయి కదా, వేగిన తర్వాత ఇప్పుడు రొయ్యలను కూడా వేసుకోవాలి. ఈ రొయ్యలు కూడా అంతేనండి, దీంట్లో ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసుకుని వాటర్ రొయ్యల్లో అది రిలీజ్ అవుతుంది కదా, అదంతా ఇంకిపోయే వరకు రొయ్యలను కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ఫ్లేవర్ అంతా పట్టే వరకు రొయ్యలని, చికెన్ని కుక్కర్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లోనే నేను 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి, దానికి తగ్గట్టు గ్లాస్కి గ్లాసున్నర చొప్పున మొత్తం 4.5 గ్లాసులు వాటర్ పోసుకుని దాంట్లోనే బిర్యానీకి సరిపడా ఉప్పు అనేది నేను ఈ వాటర్లోనే వేసేస్తున్నానండి. వేసేసుకుని ఈ వాటర్ అనేది బాగా మరిగేంత వరకు వేరే గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుని మరిగించి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దామండి, కుక్కర్ మూత తీసి చూద్దాం. రొయ్యలు అలానే నాటుకోడి ముక్కలు అనేది ఈ ఫ్లేవర్ అంతా పట్టి కుక్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోని 1 స్పూను కారము అండ్ అలానే కొంచెం పసుపు అన్నీ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోని మనం ముందుగానే
రైస్ని కడిగి శుభ్రం చేసుకుని నానబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని వాటర్ లేకుండా తీసుకుని ఆ రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ని నానబెట్టడం వల్ల బియ్యం అనేది పొడి పొడిలాడుతూ రైస్ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనే గరం మసాలా పౌడర్ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకుని అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ చేసిన తర్వాత ఈ మసాలా అంతా రైస్కి పట్టే విధంగా ఒక 5 to 10 minutes మధ్యలోని మంటని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని వేపించుకోవాలి. మనం వాటర్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అవి మరుగుతున్నాయి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. రైస్ అనేది లైట్గా వేగిందండి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లోని ఇప్పుడు కరివేపాకు అనేది నేను ముందుగా వేయలేదండి, కరివేపాకు వేసుకుని అండ్ అలానే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదండి. తర్వాత దీంట్లో కొంచెం లైట్గా ఫ్లేవర్కి టేస్ట్కి నెయ్యి వేసుకుని అంతా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మరిగించి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ అనేది మంటని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా స్లోగా పోసుకుని వేడి నీళ్ళని అంతా మిక్స్ అయ్యే విధంగా ఒక్కసారి గరిటెతో కలుపుకోవాలి. అంతా ఈ విధంగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. మంట అనేది హై ఫ్లేమ్లోనే పెట్టండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందామండి. పెట్టుకుని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీసి ఓపెన్ చేసి చూడాలండి. ఆవిరంతా పోయింది. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. పలావ్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందో. దీన్నంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన నాటుకోడి రొయ్యల పలావ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.